రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, భారత్ మాతాకి జై అనడానికి అనుమతి కావాలా? ఈ దేశంలో, భారతదేశంలో భారత్ మాతాకి జై అనడానికి అనుమతి కావాలా? ఒక రాజకీయ పార్టీలో భారత్ మాతాకి జై అని అనడానికి ఆ పార్టీ అధ్యక్షుడి అనుమతి కావాలేమో. ఈ మాట ఎందుకంటున్నానంటే, కర్ణాటకలోని కలబుర్గిలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో వేదిక మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి కలబుర్గి మాజీ ఎంపీ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఆ సభలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో ఒక కాంగ్రెస్ నాయకుడి పేరు లక్ష్మణ్ సంగప్ప సవాది. ఈ లక్ష్మణ్ సవాది అనేటటువంటి నాయకుడు, ఆయన గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, సహకార మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, అనేక ఉన్నత పదవుల్ని అనుభవించినటువంటి నాయకుడు. ఈ లక్ష్మణ్ సవాడి బీజేపీ వాళ్ళు దేశభక్తులు కారు, మనం కూడా దేశభక్తులమే అని కాంగ్రెస్ తరఫున చెబుతూ వేదిక నుంచి ఖర్గే గారు, మీరు గనక అనుమతిస్తే మీ అనుమతితో నేను భారత్ మాతాకి జై అని నినాదం ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి అనుమతి కోరి అనుమతి తీసుకుని ఆ తరువాత భారత్ మాతాకి జై అని అనిపించారు. అంటే ఒక సీనియర్ మంత్రి, గతంలో అధికారంలో అనేక రోజులు ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ జీవితము 3-4 దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యక్తి భారత్ మాతాకి జై అన్న నినాదం ఇవ్వడానికి బహిరంగ సభలో సంకోచించారు. ఆ మాట అనడానికి మల్లికార్జున్ ఖర్గే గారి అనుమతిని కోరారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి అనుమతి అడిగారు. తమాషా ఏంటంటే, ఈ లక్ష్మణ్ సవాడి గారు గతంలో బీజేపీలో ఉన్నారు. యడియూరప్ప మంత్రి మండలిలో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, సహకార మంత్రిగా రకరకాల పదవుల్లో పనిచేశారు. 2020 ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీజేపీని వదిలిపెట్టి. అయితే ఆయనకు బీజేపీలో ఏళ్ల తరబడి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అన్న అలవాటు ఉంది. కాబట్టి బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక్కసారి భారత్ మాతాకి జై అని అనాలనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో భారత్ మాతాకి జై అనొచ్చో లేదో తెలియదు. మల్లికార్జున్ ఖర్గే గారికి కోపం వస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఆయన ఖర్గే గారు, మీ అనుమతి మీరు గనక ఇస్తే నేను ఒక్కసారి భారత్ మాతాకి జై అంటాను అన్నారు. అంటే తమాషా ఏంటంటే, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఘన చరిత్ర ఉందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వేదిక నుంచి భారత్ మాతాకి జై అనడానికి అనుమతి కోరాల్సి వస్తుంది. మల్లికార్జున్ ఖర్గే గారి కుమారుడైనటువంటి ప్రియాంక్ ఖర్గే, ఆయన పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ గారి మద్దతుదారులకు మద్దతుగా నిలబడ్డారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులలో పాకిస్తాన్ జిందాబాద్ అంటే సమర్థించేందుకు ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుని కుమారుడు అందులో ఉన్నారు. కానీ భారత్ మాతాకి జై అనాలన్నట్టయితే ముందస్తుగా అనుమతి తీసుకోవలసినటువంటి దుస్థితి వచ్చింది. మల్లికార్జున్ ఖర్గే గారు ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, కర్ణాటకలోని సభలో మాట్లాడుతూ, ఆర్టికల్ 370 గురించి బీజేపీ నాయకులు పదే పదే మాట్లాడుతుంటారు. ఆర్టికల్ 370 కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయము. అసలు కర్ణాటకకి కాశ్మీర్కి ఏమి సంబంధం? ఆర్టికల్ 370 కాశ్మీర్కు సంబంధించింది కాబట్టి దాని గురించి కశ్మీర్లో మాట్లాడాలి, కర్ణాటకలో మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఆయన వేదిక మీద నుంచి బహిరంగ సభలో మాట్లాడారు.
అంటే కశ్మీర్కి కర్ణాటకకి సంబంధం లేదు అన్నటువంటి మాట ఆయన మాట్లాడారు. కర్ణాటకకి చెందినటువంటి హనుమంతప్ప అనేటటువంటి జవాన్ కశ్మీరులో ఉన్నటువంటి సియాచిన్ ప్రాంతంలో మంచులో కప్పబడిపోయి 10 రోజుల తరువాత సజీవంగా వస్తే ఆయనను ఆర్మీ హాస్పిటల్లో చికిత్స చేస్తూ ఉంటే మొత్తం దేశము హనుమంతప్ప కోసము ప్రార్థనలు జరిపింది, కొవ్వొత్తులు వెలిగించింది, దీపాలను వెలిగించింది, మందిరాలలో ప్రార్థన చేశారు హనుమంతప్ప బ్రతకాలని. హనుమంతప్ప కశ్మీర్లో ఎందుకు పోరాడినట్టు? ఖర్గే వంటి నాయకుడు కశ్మీర్ గురించి కర్ణాటకలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే, హనుమంతప్ప వంటి స్వయం సేవకుడు సియాచిన్, కశ్మీర్లో ఉన్న సియాచిన్కి అసలు ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవడం కోసము రకరకాల మాటలు మాట్లాడటంలో తప్పు లేదు. కొన్ని వర్గాలను బుజ్జగించి వాళ్ళ ఓట్లను తీసుకునేందుకు కొన్ని హామీలను ఇవ్వడం కూడా ఒక రకంగా ప్రస్తుతం రాజకీయాల్లో అది చలామణి అవుతోంది. అది ఓటు బ్యాంకు రాజకీయాలు అయినప్పటికీ, మైనారిటీ బుజ్జగింపు అయినప్పటికీ కొన్ని పార్టీలకు అలవాటు అయిపోయింది. కానీ దేశము, దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ అఖండత, దీనికి సంబంధించిన విషయాలలో కూడాను ప్రశ్న చిహ్నాలు పెట్టటము, భారత్ మాతాకి జై అనాలా వద్దా అని సంకోచించే స్థితికి సీనియర్ నాయకులు రావడము, భారత్ మాతాకి జై అనడం కోసము అనుమతులు తీసుకోవడము, పాకిస్తాన్ జిందాబాద్ అన్న వాళ్ళని మద్దతు ఇచ్చేది, పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి కార్యకర్తలు సంకోచించలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ముస్లిం వ్యక్తి రాజ్యసభకు ఎంపికైతే పాకిస్తాన్ జిందాబాద్ నినాదం ఇచ్చారు. దానిని సమర్థిస్తూ ప్రియాంక ఖర్గే రంగంలోకి దిగారు. కాబట్టి అసలు రాజకీయ పార్టీలు ఓట్ల కోసము ఏ మేరకు దిగజారవచ్చును? ఓటు బ్యాంక్ రాజకీయాల వరకు అంగీకార యోగ్యం. నాకు ఇష్టం అంటే వ్యక్తిగతంగా నేను దాన్ని సమర్థించకపోయినా కొన్ని పార్టీలకు అది అలవాటైంది. కానీ దేశం గురించే, దేశం యొక్క స్వరూప స్వభావాల గురించి, దేశం యొక్క అఖండత గురించే రాజీ పడే ధోరణి రావడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. ఒక సీనియర్ నాయకుడు భారత్ మాతాకి జై అనడం కోసము కాంగ్రెస్ అధ్యక్షుడి అనుమతి తీసుకుని ఆ నినాదాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించడం కన్నా దుర్భరమైనది, అవమానకరమైనది, దుఃఖకరమైనది మరొక్కటి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.